బ్రెడ్ ఉప్మా. ఓకే, సో ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్న ఫ్యాక్టరే. సో మరి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమ్మగా, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఫస్ట్ అయితే బ్రెడ్ ముక్కల్ని చక్కగా మనం చిన్న చిన్న పీసెస్గా తెచ్చేసుకుందాం. అలాగే మనకి ఉల్లిపాయలు, టమాటోస్ అండ్ ఇంకా మనం రెగ్యులర్గా యూజ్ చేసే దినుసులు. మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేయండి. అలాగే ఓకే, ముందుగా కొంచెం నూనె. ఓకే, సో పల్లవి, మనకి ఇన్స్టెంట్ ఎనర్జీకి ఈ పర్టికులర్ రెసిపీ మనకి ఎలా ఉపయోగపడుతుంది? సో మనం ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ యూజ్ చేస్తున్నాం. బ్రౌన్ బ్రెడ్లో మనకు ఎక్కువగా ఫైబర్ కంటెంట్ అనేది ఉంటుంది అండ్ అలాగే గ్లైసమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. ఇది కార్బ్స్ కాబట్టి పిల్లలకి ముఖ్యంగా ఇన్స్టెంట్ ఎనర్జీని ఇవ్వడంలో ఉపయోగపడుతుంది. అండ్ అలాగే ఆనియన్స్, ఈ టమాటోస్ ఏంటంటే ఆనియన్స్ డైజెషన్కి చక్కగా ఉపయోగపడతాయి. టమాటోస్ ఇందులో వాటర్ కంటెంట్ ఉంటుంది మనకు. సో ఆ బ్లడ్ ప్యూరిఫై చేయడం కానీ ఇవన్నిట్లో కూడా చక్కగా ఉపయోగపడతాయి. సో ఇచ్చే కొద్ది ఫుడ్లోనే పిల్లలకు మనం ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తే ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి. కరెక్ట్. మరి స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ కొంచెం జీలకర్ర వేసేసుకుందాం, ఒక స్పూన్. అలాగే ఆవాలు, నెక్స్ట్ అల్లం ముక్కలు కూడా, కొంచెం కరివేపాకు, ఇందులోనే కొంచెం ఇంగువ, కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు, టమాటో ముక్కలు కూడా, అలాగే పచ్చిమిర్చి, ఇందులో కొంచెం కారం, స్పైసెస్ కూడా స్పైసెస్ కూడా, కొంచెం కారం, అలాగే కొంచెం ఉప్పు, నెక్స్ట్ కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి. మరి ఈ పర్టికులర్ రెసిపీ అంటే మనకి బ్రెడ్తో తయారు చేసుకునే బ్రేక్ఫాస్ట్ డైలీ తీసుకోవచ్చా, లేకపోతే కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉంటాయా? కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఎందుకంటే బ్రెడ్ అనేది కూడా మనకు ప్రాసెస్డ్ ఫుడ్ కిందకే వస్తుంది కాబట్టి మనం పిల్లలకి ఎక్కువగా ఇవ్వలేము. బట్ ఎప్పుడైతే మనం ఇవ్వాలని అనుకుంటామంటే కొంచెం వెరైటీగా చేయాలని అనుకుంటారు, అప్పుడు వీక్లీ వన్స్ అలా ఇవ్వచ్చు ఇది. ఓకే, సో వీక్లీ వన్స్ మనం ఎట్లాగో బ్రెడ్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు వాళ్ళ డైట్లో కాబట్టి ఆ టైంలో వాళ్ళకి ఇలా బ్రెడ్ ఉప్మా, అంటే పిల్లలు ఎవరైతే బాగా స్పైసీగా తినాలనుకుంటారో అండ్ ఫీవర్ వచ్చినప్పుడు కూడా పిల్లలు అసలు ఏమి తినరు, చాలా మొండి పెడతారు. సో అలాంటప్పుడు కూడా వాళ్ళకి ఈ రెసిపీ చాలా చక్కగా ఉంటుంది. ఓకే, అండ్ కొంతమంది అనుకుంటారు బ్రెడ్ కదా మన రోజు తినేసేయచ్చు, హెల్తీ అని అనుకుంటూ ఉంటారు. సో అది ఎంతవరకు కరెక్ట్? సో రోజు తినకూడదు, కాకపోతే ఇది కూడా ఇందాక చెప్పినట్టు ప్రాసెస్డ్ ఫుడ్ కాబట్టి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా వీక్లీ థ్రైస్ అట్లాగా ఇవ్వచ్చు, అంతే. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుందాం అందులో లైట్గా. ఓకే, సరిపోతుంది. కొంచెం కలిపేసుకొని ఇప్పుడు బ్రెడ్స్ యాడ్ చేసేద్దాం. ఇప్పుడు ఈ బ్రెడ్స్ అన్నీ కూడా చక్కగా వేసి ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. బ్రెడ్ వేయంగానే ఆ వాటర్ కంటెంట్ అంతా కూడా అబ్జార్బ్ చేసేసుకుంది. అండ్ ఇది ఉడకడానికి ఎంత టైం పడుతుంది? సో ఇది మనకు ఒక 2 to 3 మినిట్స్లో అయిపోతుంది. ఏదైతే మనం ఫ్లేవర్స్ అన్ని వేసామో అది బ్రెడ్ అబ్జర్వ్ చేసుకోవాలి అంతే, ఒక 2 to 3 మినిట్స్లో అయిపోతుంది అన్నమాట. సో పల్లవి చూసేద్దామా? చూసేద్దాం.
ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా పల్లవి? ఇంకేం లేదు, మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. ఓకే. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేద్దాం. ఓకే. ఓకే అమూల్య, బ్రెడ్ ఉప్మా రెడీ అయిపోయింది. ఓకే, బ్రెడ్ ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. బ్రెడ్ ఉప్మాకు కావాల్సిన పదార్థాలు: నూనె, జీలకర్ర, ఆవాలు, అల్లం ముక్కలు, ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, బ్రెడ్ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర. బ్రెడ్ ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేసి వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, అల్లం ముక్కలు, కరివేపాకు, ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత కారం, ఉప్పు, పసుపు వేసి కాస్త నీళ్లు పోసి బ్రెడ్ ముక్కలు కూడా వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకుంటే బ్రెడ్ ఉప్మా రెడీ.